గురుగారు, ఈ వారం గ్రహ సంచారం ఏ విధంగా ఉంది? ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం వృషభ లగ్నంలో సూర్య భగవానుడు, మిథునంలో స్వక్షేత్రంలో బుధుడు, శుక్రుడు, అలాగే గురువు. బుధుడు స్వక్షేత్రంలో ఉన్నారు. కేతువు సింహంలో, చంద్రుడు వృశ్చికంలో, కుంభంలో రాహువు, మీనంలో శని, కుజుడు స్వక్షేత్రంలో మేషంలో ఉన్నారు. ఈ వారం 2 గ్రహాలు మారినాయి. మిథునంలోకి బుధుడు, చంద్రుడు వృశ్చికంలోకి మారారు వారారంభంలో. అధిక జ్యేష్ఠ పూర్ణిమ నుండి అధిక జ్యేష్ఠ బహుళ షష్ఠి వరకు మే 31 ఆదివారం అధిక మాసము జ్యేష్ఠ పూర్ణిమ. మే 31 ఆదివారం మధ్యాహ్నం 2:15 పూర్ణిమ ఘడియలు. జూన్ 1 సోమవారం ఉదయం 10:02 చంద్రుడు అపోజీ స్థితిలో భూమికి అత్యంత దూరంలో ఉంటారు. 4,06,400 కిలోమీటర్లు. రాత్రి 10:29 చంద్రుడు దక్షిణ డెక్లినేషన్ 28 డిగ్రీలు దక్షిణానికి చేరుతారు. సౌత్ డెక్లినేషన్ అంటాం. ఇది దక్షిణంలో అత్యంత దూరం. జూన్ 1 రవి రోహిణిలో ఉంటారు. గురువు కర్కాటకంలో 12:15 ప్రవేశిస్తారు. బుధుడు ఆర్ద్రా నక్షత్రంలో ఉంటారు. ప్రధానంగా కర్కాటక రాశి ప్రవేశం, ముఖ్యంగా ఉచ్చరాశిలోకి గురువు 12 సంవత్సరాలకి ఒకసారి వస్తారు. అది ఇప్పుడు గతంలో కొన్ని నెలల క్రితం ఒకసారి అతిచారంతో వచ్చి మళ్ళీ మిథునంలోకి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి కర్కాటకంలోకి వస్తున్నారు. ఇది ద్వితీయ పర్యాయ ప్రవేశం. మళ్ళీ కర్కాటకంలోకి గురువు ప్రవేశించాలంటే 12 సంవత్సరాలు పడుతుంది. పుష్కర కాలం. దీన్నే పుష్కర కాల యోగము అంటారు. పుష్కర యోగము. 12 సంవత్సరాలకి ఒకసారి గురుగ్రహము ఉచ్చరాశిలోకి వస్తోంది. ఉచ్చరాశిలో గురుగ్రహం ఉన్నప్పుడు చేసేటటువంటి పనులు సర్వ శుభప్రదమైన దైవ బలాన్ని, అదృష్టాన్ని, పుణ్యాన్ని ప్రసాదిస్తాయి. జూన్ 1 రాత్రి తెల్లవారితే 12:15 దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. పుష్కర స్నానం ఆరంభం 2 అనగా మంగళవారం అరుణోదయ వేళ నుండి లేదా సూర్యోదయం నుండి ప్రారంభమవుతుంది. జూన్ 2 నుండి పరాభవనామ సంవత్సర అధిక జ్యేష్ఠ బహుళ విదయ నుండి పరాభవనామ సంవత్సర అధిక జ్యేష్ఠ బహుళ త్రయోదశి వరకు సార్ధ త్రికోటి రాజ సహిత యమునా నదికి పుష్కరాలు ఏర్పడుతున్నాయి. జూన్ 3 సంకష్టహర చతుర్థి. జూన్ 5 శుక్రవారం రవి రోహిణి 4వ పాదంలోకి ప్రవేశించబోతున్నారు. ఇది ఈ వారంలో ఉన్నటువంటి పంచాంగ సంబంధమైన సిద్ధాంత గణితపరమైన ఖగోళ విశేషాలు.